నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. భారత్ పాకిస్తాన్ మధ్య దాడులు ప్రతి దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీన్ని ఎవరు కోరుకోకపోయినా యుద్ధం మొదలయ్యేందుకు మాత్రం పాకిస్తాన్ కారణమైంది. రాత్రి నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. పాకిస్తాన్ ఇండియాలోని 15 నగరాల్లో దాడులు చేస్తుంటే భారత్ పాక్లోని 9 నగరాల్లో దాడులు చేస్తోంది. పాకిస్తాన్ 50కి పైగా డ్రోన్లను భారత్ పైకి ప్రయోగించింది. అయితే భారత్ దగ్గర S-400 అనే మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. దీంతో భారత్ పాకిస్తాన్ నుంచి వస్తున్న మిజైళ్లను సమర్థవంతంగా తిప్పుకొడుతోంది. ఇదిలా ఉండగా పాక్ దాడులతో భారత్లో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదని రక్షణ శాఖ స్పష్టం చేసింది. కానీ దేశ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారత్ చేస్తున్న దాడులతో పాకిస్తాన్ ఉలిక్కిపడింది. ముఖ్యంగా పాక్ రాజధాని ఇస్లామాబాద్ లో జరిపిన దాడులతో అక్కడి సైన్యం అలర్ట్ అయింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో ఎమర్జెన్సీ ఉంది. ఇక పాక్ సహాయంగా టర్కీ నుంచి ఒక యుద్ధ నౌక వస్తుంటే భారత్ 20 యుద్ధ నౌకలను రంగంలోకి దింపుతోంది. దీంతో ఏ విధంగానూ పాకిస్తాన్ కు భారత్ తో పెట్టుకునే శక్తి సామర్థ్యాలు లేవని రుజువవుతోంది. కాగా పాకిస్తాన్ ప్రధానంగా భారత్లోని జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ సరిహద్దుల్లో కాల్పులు జరుపుతోంది. ఆ రాష్ట్రాల్లోని పలు నగరాల్లో డ్రోన్లతో దాడులకు యత్నించింది. అయితే ప్రతి డ్రోన్ ను కూల్చేసిన ఇండియన్ ఆర్మీ భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడే విషయంలో ఎక్కడా తగ్గేది లేదని స్పష్టం చేసింది. పాకిస్తాన్ హమ్మస్ తరహాలో దాడులు చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇక లాహోర్, పెషావర్ సహా కీలక నగరాల్లో భారత్ దాడులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా సరిహద్దుల్లో ఉండే లాహోర్ కి ఎక్కువ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్ పాక్ యుద్ధంలో తాము జోక్యం చేసుకునేది లేదని అగ్రరాజ్యం అమెరికా స్పష్టం చేసింది. 2 అణ్వాయుధ దేశాలు కాబట్టి ఇరు దేశాలు త్వరగానే యుద్ధానికి ముగింపు పలుకుతాయని ఆశిస్తున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తెలిపారు. మరోవైపు ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.